ఇవాళ ఎంతో మంది పవన్ గారు ఫ్యాన్సే కానీ నాకే మోసం చేశారండి అని అడగట్లేదా? ఎవరిని దోచుకుంటున్నారు నువ్వు? దోపిడీ ఏం చేసుకుంటున్నావు? ఏ అనుభవం ఇచ్చారు? ఏంటి ప్రాపగండా సినిమాలు మీ గోల కర్మ? ఆ తర్వాత స్పీచ్ల్లో ఏంటి? నాకు గుర్తుంది మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటా ఏదో ఒక వేదిక మీద ఉన్నప్పుడు మహేష్ బాబు ఎన్టీఆర్ ఇప్పుడు ఏం చెప్పారు వాళ్ళ ఫ్యాన్స్ కి? కొట్టుకోవద్దు, చూడండి మేమిద్దరు ఫ్రెండ్సే, మనలో మేము బాగానే ఉంటాం, మన కోసం మీరు సపరేట్ గా కొట్టుకోవద్దండి. ఈయనేం మాట్లాడతారు? తిరిగి కొట్టమంటాడా? నా సినిమా నా వాళ్ళు అంటే సైన్యం కడుతున్నాడు. నిన్ను చొక్కా చించుకుని ప్రేమించే వాళ్ళు నిన్ను ప్రేమిస్తుంటే వాడిని సైనికులు అనుకుంటున్నావా? నీ సైనికులు అంటున్నావా? ఇది మనస్సాక్షి విరోధం అంటే. లెట్ us not talk about this. This is nonsense. ఈ ప్రాపగండా సినిమాలో అవ్వదు, జరగదు. ఇంకెవడైనా ట్రోల్ చేస్తే ఇంకా గట్టిగా ట్రోల్ చేయమంటావా? అంటే ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు, ఒక వేదిక మీద ఉన్నవాళ్ళు ఒక చిన్న అకౌంటబిలిటీ ఉండాలి. సినిమా అంటే సినిమాగా తీయాలి. నువ్వు ఏదో ఒక ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం జనాలకి అందుబాటులో లేకపోతే ఐ అండర్స్టాండ్. ఇట్స్ ఫ్లాప్ బికాజ్ ఆఫ్ ఇట్స్ ఎక్స్పెరిమెంట్. అహంకారం, నీ సోమరితం, నీ అహంకారం వల్ల అది 5 సంవత్సరాలు అయింది. ఎవరిని మోసం చేసి ఒక నిజాయితీ ఉండాలి, అది వేరు కదా ప్రొఫెషన్. అంటే మారరా? అలాంటి అషేమ్డ్. ఇలాంటి ద్రోహానికి, ఇలాంటి హత్యాకాండానికి రూల్స్ లేదు కాబట్టి తప్పించుకుంటున్నారు. దెర్ ఇస్ నో లా ఫర్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఇట్ ఈస్ కిల్లింగ్ పీపుల్. నేను పాలిటిక్స్ మాట్లాడుతాను, నా సినిమాలో మాట్లాడిన నేను. ఐ డోంట్ యూజ్ కరెక్ట్ మై రిలేషన్షిప్ విత్ మై ఆడియన్స్ ఫర్ మై పర్సనల్ గెయిన్. దట్ షుడ్ నాట్ బి డన్. అది వేరు, ఇది వేరు కదా. అవును, నిన్ను ప్రేమించిన వాళ్ళనే దోపిడీ చేయడం అని ఉంది కదా. This is very sad.